Uh, Good morning, my dear friends. Very good morning to all. Welcome to the session. Today, we are going to explain about, or we are going to discuss about the ecological pyramids. పర్యావరణ పిరమిడ్లు. ఓకే, ఎకలాజికల్ పిరమిడ్స్. పర్యావరణ పిరమిడ్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, పర్యావరణ పిరమిడ్లను ఎవరు మనకి ఇచ్చారు, దాని గురించి వివరించారు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోతాం. ఓకే, ఇవాళ టాపిక్ ఏంటమ్మా మనది? ఎనీబడి? ఇవాళ టాపిక్ ఏంటి? వాట్ ఈస్ అవర్ టాపిక్? పిరమిడ్స్, పర్యావరణ పిరమిడ్లు లేదా ఆవరణ పిరమిడ్లను మనం పిలుస్తాం. ఈ పర్యావరణ పిరమిడ్లను మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ ఎల్టన్. ఓకే, చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు ఈ పర్యావరణ పిరమిడ్లకు సంబంధించినటువంటి అంశాలను ఇచ్చాడు. ఈ పర్యావరణ పిరమిడ్లు దేని తెలియజేస్తాయి? వాట్ చార్లెస్ ఎల్టన్ హ్యాస్ వై డెవలప్డ్ దిస్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎకలాజికల్ పిరమిడ్స్. Okay, the animals at the base of the food chain are relatively abundant, while those at the end are relatively few in number. సాధారణంగా పిరమిడ్ల లోపల మొట్టమొదటిసారిగా కింది నుంచి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఒక పిరమిడ్లను, త్రిభుజాకారం ఉండేటువంటి పిరమిడ్లను మనము ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో పిరమిడ్లను, ఈ పిరమిడ్ల లోపల బేస్లో అంటే ఆధార భాగంలో ఉండేటువంటి మొక్కలకి, పైన ఉండేటువంటి హైయర్ లెవెల్లో ఉండేటువంటి మొక్కలకి తేడాని తను గమనించి పిరమిడ్ల రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ పిరమిడ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ పిరమిడ్లలో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఈ పిరమిడ్లలో ఉండేటువంటి వివిధ పోషక స్థాయిలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దీస్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ represents the graphical representation which illustrate the trophic levels in a community. సాధారణంగా పర్యావరణంలో లేదా ఒక కమ్యూనిటీలో, అక్కడ ఉండేటువంటి ఎకలాజికల్ కమ్యూనిటీలో, ఇన్ ఎకలాజికల్ కమ్యూనిటీ హౌ మెనీ విచ్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ దేర్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. సో దట్ షోస్ ఏ గ్రాఫికల్ వ్యూ ఆర్ రిప్రజెంటేషన్ ఇన్ ఏ గ్రాఫికల్ మేనర్. So ecological pyramids are explained or expressed in a graphical manner how trophic levels are in the community. ఒక కమ్యూనిటీలో ఉండేటువంటి, ఒక సమూహంలో ఉండేటువంటి, ఒక సముదాయంలో ఉండేటువంటి వివిధ పోషక స్థాయిలు ఏ విధంగా నిర్వహించబడుతుంది లేదా పోషక స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో మనకు ఒక రేఖాచిత్రం రూపంలో చూపించేటువంటి ఒక నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఎకలాజికల్ పిరమిడ్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ది ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ఆర్ గివెన్ బై చార్లెస్ ఎల్టన్. మొట్టమొదటిసారిగా పర్యావరణ పిరమిడ్లను మొట్టమొదటిసారి మనకి ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ ఎల్టన్. Then in this slide shows about what is ecological pyramid. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి, పర్యావరణ పిరమిడ్లు అంటే ఏంటి? పర్యావరణ పిరమిడ్ అంటే అర్థం ఏంటిదంటే వివిధ పోషక స్థాయిల యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది. సో హౌ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్, ట్రాఫికల్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్. అంటే ఒక పర్యావరణంలో లేదా ఆవరణ వ్యవస్థలో లేదా ఒక సముదాయంలో ఉండేటువంటి పోషక స్థాయిల యొక్క నిర్మాణాన్ని ఇక్కడ మనకు ఒక రేఖాచిత్రం రూపంలో చూపిస్తుంది. Trophic levels are the feeding position in a food chain such as primary producers, herbivores means consumers, and primary carnivores means secondary consumers, and the higher order consumers means tertiary or quaternary consumers. So these are all in a chain like manner in a food chain. So different trophic levels were observed in the chain. So the graphical representation views about express the how they are interacts among the trophic levels. పోషక స్థాయిలో ఉండేటువంటి వివిధ జీవుల మధ్యలో ఉండేటువంటి మధ్యలో జరిగేటువంటి పరస్పర చర్యలు మనకు రేఖాచిత్రం రూపంలో ఇక్కడ చూపించేదే ఎకలాజికల్ పిరమిడ్. సో ఇన్ దిస్ ఎకలాజికల్ పిరమిడ్ వాట్ వి అబ్జర్వ్, సో ఇన్ దిస్ స్లైడ్ వాట్ వి ఆర్ అబ్జర్వ్, సీ హియర్. సో బేస్, ఇన్ ది బేస్ are there on the upward movements
So herbivores, then primary carnivores means secondary consumers, and the lastly secondary carnivores are tertiary consumers. So these are all in a graphical view or graphical representation we are observed in this slide. So here the herbivores also primary consumers. Primary carnivores also called as secondary consumers. Here secondary carnivores also called as tertiary consumers. Yesterday we have already discussed clearly about the secondary carnivores and primary consumers or secondary consumers are the producers. We are already discussed. Then how many types of the ecological pyramids are there? Mari pyramidlu enni rakaluga unnai? How many types of the pyramids are present in ecosystem? In a community, how many types of the pyramids are there? Our Charles Elton clearly explained about how many types of the pyramids. So according to the Charles Elton, we are going to discuss about here 3 types of the pyramids. How many types? 3 types. 3 types of the pyramids we are going to discuss here. So first one is pyramid of biomass, Jiva Dravya Rasi pyramid. The second one is pyramid of energy, Sankhya Sambandha pyramid. The third one is pyramid of numbers, Sankhya Sambandha pyramid. Ante Shakti Sambandha, pyramid of energy ante Shakti Sambandha pyramid. Ante first one is pyramid of biomass, Jiva Dravya Rasi pyramid. Pyramid of energy, Shakti Sambandha pyramid. Pyramid of numbers, సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్లు. ఇలా 3 రకాల పిరమిడ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ we will move for next slide. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోదామా? Yes sir. Okay, then so most of ecological pyramids are large at the base and narrow at the top. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పిరమిడ్లను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బేస్ లెవెల్ ఎలా ఉంది, ద అపెక్స్ లెవెల్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. హైయర్ ఆర్డర్కి వెళ్ళిన కొద్ది పిరమిడ్ యొక్క లెవెల్ అనేటువంటిది, అంటే పిరమిడ్ యొక్క స్థాయిని మనం గమనించి చూసినప్పుడు పిరమిడ్ యొక్క లెంత్ను మనం గమనిస్తే బేస్ లెవెల్ ఫ్రమ్ ది ఫుట్ లెవెల్ at the base level or root level the pyramid is large, where the apex level అంటే కింద నుంచి పైకి వెళ్ళిన కొద్ది మనకు పిరమిడ్లు ఎట్లా కనబడుతున్నాయి, బేస్ లెవెల్లో లార్జ్ గా ఉన్నాయి అండ్ నారో ఎట్ ద టాప్. టాప్ పోయిన కొద్ది ఎట్లా ఉంది, చిన్నవిగా ఉన్నాయి. నన్ను మేఘన్ అడిగింది ఒక ప్రశ్న, సార్ వై ఇట్ ఈస్ ఇన్ లార్జర్ సైజ్ ఇన్ ది బేస్ వేర్ ద నారో ఇన్ ది టాప్, వై ఇట్స్ అక్కర్డ్, ఎందుకు అలా ఉన్నాయి, పైన ఉండేటివి ఇరుకువి ఉన్నాయి, కింద ఉండేది పెద్దవి ఉన్నాయి, ఎందుకు పరిమాణంలో వ్యత్యాసం కనబడుతుందని మేఘన్ అని అడిగింది. అడిగావా మేమా? Yes sir. Yeah, so just because my dear friends, whenever the living organism, the interaction or internal physiological functions are after the trophic level, the predation, a predator and prey, the interaction, the each and every trophic level, some of the amount of energy is lost in the atmosphere, lost through heat in entire and enter into the atmosphere. అంటే కొంత శక్తి అనేటువంటిది ఉష్ణం రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. మనం శ్వాసక్రియ జరుపుతాం, ఇట్లా చూడండి, హా అంటాం, హా అనండి, కొంత వేడి అనేటువంటిది మనకి చేతికి అంటుతుంది. అలాగే మనం శ్వాస జరిపినప్పుడు వేడి రూపంలో బయట బాహ్య వాతావరణానికి వెళ్ళిపోతుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రెస్పిరేషన్, దట్ ఈస్ హీట్. అంటే కొంత శక్తి అనేటువంటిది వేడి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదల కావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనర్జీ time that an organism is eaten by the next trophic level, some of the energy lost through air. అంటే ఇప్పుడు ఎకలాజికల్ పిరమిడ్ లో మనం చూసినప్పుడు కింద ఉంటే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంది, పైకి వెళ్ళిన కొద్ది శక్తి అనేటువంటిది ఏమైంది, తగ్గింది. ఎందుకు, ఎవరైనా చెప్తారా? ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గింది? Because one animal eat another. Very good. So that's the good answer. Then how you defend, how you are explain, how it's possible, how it is occurred. ఇప్పుడు మొక్కను జింక తిన్నది అనుకుందాం, మొక్కను మొత్తం తింటదా? No. నో. జింకను పులి తిన్నది అనుకుందాం, లేదా జింకను సింహం తిన్నది అనుకుందాం, మొత్తం తింటదా? నో. ఎందుకు? కొంత చర్మం రూపంలో, వెంట్రుకల రూపంలో బయటనే ఉండిపోతుంది, ఎముకల రూపంలో, కొమ్ముల రూపంలో, గిట్టల రూపంలో బయటనే ఉండిపోతుంది. సో ద స్కెల్టల్ సిస్టమ్,
So the skeletal system of the organism, and also some of the hairs and nails are outside the environment, and they are not eaten by any carnivores or any other higher order animal. Even though the herbivore is not able to eat the complete plants, వేర్లతో సహా మొత్తం జంతువు తినదు, శాకాహార జంతువు కూడా. Am I audible? Am I clear? Yes, sir. So that's why, remember, my dear friends, the base level, the energy level is high compared to the top level or apex level. So in this slide, we are absorbed, instead of representing the trophic levels in a food web, an ecological pyramid can be used here. So what you observed in this slide? What you observed? The level, the energy levels, we are observed. In grass, 10,000 kilocalorie energy is here, the first level, the first trophic level. Here, 5 trophic levels are there. Are you visible this slide? Yes, sir. So these 5 trophic levels are there now. The first trophic level contain the 10,000 kilocalorie energy amount of energy is there. Then the second trophic level, only 1,000 kilocalorie energy is there. The remaining 90% of the energy is not able to move towards the upward direction. Only 10% of the energy is reached to the next level of next trophic level. Is it right or not? The third trophic level, the frog has eaten in grasshopper, only 100 kilocalories there. The fourth level, the snake has eaten the frog, only 10 kilocalorie amount was there. The fifth trophic level, the last and higher order trophic level, the hawk or the vulture or eagle is eaten of what we can say, that is snake. Okay, Nana, phone. Snake nu etinadi palm dinnu. Kabatti ippudu emaindi, the snake has 10 kilocalories amount of energy, but the next trophic level, only 1 kilocalorie energy is there now. So that's the level of trophic levels what we observed in this slide. So only the amount of energy is reached, only a very little bit of amount of energy is reached the next trophic level. Remaining is under the loss of the heat, and also the skeletal system, the nails and horns. కొమ్ములు ఉంటాయి మనకు, జింక కొమ్ములు ఉంటాయా, జింక, గేదె, బర్రె అని చెప్పుకుంటాం కదా మనం. సో బఫెలో అండ్ హాక్, the animals have their own horns, on the head. The horns and the nails, even those hair of the external body. So that is just because of they are not eaten by any carnivores. So that's why the amount of energy reaches the next level is very compared to less of amount of energy compared to the previous level of energy. Is it right or not? Okay. Then, so in this slide, in this slide, what you observed, Amma? The amount of energy, how it's reached the next level. Then see here, what the big numbers are represent here. See here, the fourth stage, the fourth stage, the snake is here now. So what does the kilocalories, KCl means kilocalories of amount, and then the pyramid of energy. మనం మొట్టమొదటిసారిగా ఇందులో మనం 3 రకాల పిరమిడ్లు అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ టైప్ ఆఫ్ pyramid, the pyramid of energy. So here, so what we can say that, so this is another type of pyramids. In this pyramids, we are observed the pyramid of amount of energy. The kilocalories are joules of energy, So 1 lakh, here 1 crore joules of the sunlight energy, the primary producers can only 1% of the 1%, only 1% of the solar energy trapped by the all green chlorophyllous plants, only 10,000 joules are there now. That means 1% of the
solar energy trapped by the all green chlorophyllous plants, then only the primary consumers can reach only 1000, then the secondary consumers reach only 100 joules, then the tertiary consumers only reach the 10 joules of the energy. Joules are calories, whatever it may be, calories or kilocalories. So the amount of energy we can measured measured in the what we can say that joules are calories or kilocalories. So this slide shows about the energy available at each trophic level. మనం సాధారణంగా ప్రతి పోషక స్థాయిలో ఉండేటువంటి శక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. దాని ఆధారంగా వాటి యొక్క సైజు ఏ విధంగా ఉందో మనం బ్లాక్స్ కూడా పెద్దగా చిన్నగా చూపించారు. చూడండి, ఇక్కడ పెద్ద బ్లాక్ ఉంది చూడండి. పెద్ద బ్లాక్ అంటే పెద్ద దిమ్మి పెద్దగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇంకొంచెం చిన్న, తర్వాత ఇంకొంచెం చిన్న, తర్వాత ఇంకొంచెం చిన్న, ఇంకా సన్నగా ఇచ్చారు. అంటే ఇది మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎనర్జీని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. శక్తిని ఏ విధంగా మనకు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎందుకు తక్కువ ఉందో ఇక్కడ మనం చూడడం జరిగింది. మరి ఇలా చూసేటువంటి క్రమంలో మనం చూస్తున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ అవైలబుల్ ఇన్ ది కమ్యూనిటీస్ ఇన్ ద ఫాస్ట్ ట్రోపిక్ లెవెల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ పోషక స్థాయిలో, ప్రాథమిక పోషక స్థాయిలో ఆర్ ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వీ కెన్ అబ్జర్వ్. Here in this slide only 10,000 kilocalories of energy is there now. Then primary consumers 1000 kilocalories. Then secondary consumers 100 kilocalories. Then tertiary consumers only 10 kilocalories of energy is here. So one community, the amount of energy is the 10 to 20% of highest amount of the energy is reached that way each and every trophic level. Remaining is the last enter into the atmosphere, enter into the external environment. Is it right? Only 10% to 10 to 20% of the energy is reached the energy. See here, this slide shows about how pyramid of energy reached the percentage of the kilocalories of amount of energy we are observed. Only 10% of the each level you observe 10,000, 1,000, 10 and 1 kilocalories of energy. So each level reach only 10% of the energy reached in each higher level of the higher trophic level of the ecosystem, or the higher trophic level of the in the food chain, higher trophic level of the ecological pyramid. So that's why the pyramid shows about the pyramid is always straight, looks like a straight, or go up always. The energy as you go up, we are observed the energy levels. Only 10% of the energy levels reached the highest amount. Then in this pyramid of energy, what we can say same like that. So in the graphical representation, the animals is also there now. The producers is highest producers are there. So that's why the amount of energy is highest amount. Then only herbivores, then only primary carnivores, then only secondary carnivores or top carnivores is there now. So each and every trophic level, the amount of energy is compared to lower trophic level is lesser amount is there, availability of the energy. So in this slide, how the other ecosystem or other food chain, so how the energy availability of the each trophic level. Is it right? ప్రతి పోషక స్థాయిలో శక్తి ఎంత మేరకు లభిస్తుందో వివరించేటువంటి పిరమిడ్ని మనం ఏమంటాం? శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్గా చెప్తాం. అర్థమైందా? ప్రతి శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్లో కింది స్థాయి నుంచి పై స్థాయికి అయిన కొద్ది కేవలం 10% మాత్రమే లభ్యమవుతుంది. మిగతా అంతా కూడా బాహ్య వాతావరణంలోనే ఉండిపోతుంది. ఓకే, ఇక్కడ మనం తెలుగులో చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది చూడండి. ఓకే, ఇందులో ఈ శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్లు మనం గమనించినట్లయితే అన్ని రకాల ఆవరణ వ్యవస్థలు, అది గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమే కావచ్చు, ఫారెస్ట్ ఎకో సిస్టమే కావచ్చు, అండ్ ఈవెన్ దో ది పాండ్ ఎకో సిస్టమే కావచ్చు, each and every any ecosystem, always remember my dear friends, the energy, the pyramid of energy is always upright or straight manner. ప్రతి పోషక స్థాయిలో శక్తి తగ్గుతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా పిరమిడ్ నిటారుగా ఉంటుంది. ఇది శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్. సో ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎకోసిస్టమ్ ఈస్ ఆల్వేస్ ఇన్ అప్రైట్ మేనర్ ఆర్ ది స్ట్రేట్ మేనర్. నిటారుగా ఉంటుంది. తలకిందులుగా ఉండేటువంటి పిరమిడ్లు మనం ఎక్కడ కూడా ఇందులో చూడం. కాబట్టి ఎప్పుడు కూడా శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్ నిటారుగా ఉంటుంది. మరి తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి పిరమిడ్ ఏంటంటే ఎకలాజికల్ పిరమిడ్లో నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటంటే బయోమాస్, జీవద్రవ్యరాశి పిరమిడ్, ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్. దిస్ ఈస్ ద సెకండ్ అనదర్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. రెండవ రకమైనటువంటి పిరమిడ్గా మనం చెప్తాం. మరి ఇందులో ఏం చెప్పుకుంటాం?
వివిధ పోషక స్థాయిలో ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి జీవ ద్రవ్యరాశిని మనం ఇక్కడ తీసుకుంటాం. ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి శక్తిని మనం ఏ రూపంలో తీసుకున్నామంటే సాధారణంగా జౌల్స్, కిలో క్యాలరీస్, క్యాలరీస్ రూపంలో తీసుకున్నాం, ఆ యూనిట్ ప్రమాణాల్లో తీసుకున్నాం. మరి ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్, హౌ ఇట్ క్యాలిక్యులేట్స్, బయోమాస్ను ఎలా కొలుస్తాం? బయోమాస్ను సాధారణంగా ట్రాఫిక్లో ప్రతి పోషక స్థాయిలో ఉండేటువంటి జీవద్రవ్యరాశిని మనము సాధారణంగా గ్రాములలో కానీ, కిలోగ్రాములలో కానీ, పౌండ్స్లలో కానీ మనం కొలుస్తాం. ఓకే, సాధారణంగా ఇందులో మనం చూసినట్లయితే సాధారణంగా ఒక గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ లేదా పంట పొల ఆవరణ వ్యవస్థను మనం చూసినట్లయితే పంట పొలం తిన్నటువంటి పందులు, ఆ పందులు తిన్నటువంటి మనుషుల్లో మనం చూసినట్లయితే ఈచ్ ట్రాఫిక్ లెవెల్లో 20% ఆఫ్ ది బయోమాస్ మనం ఇక్కడ మనం 20 అంటే మీన్స్ 10% ఆఫ్ ది బయోమాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది determined shows about the after dehydration shows the amount of the matter lost between trophic levels. వివిధ పోషక స్థాయిలో నీటిని, ఉష్ణము, అదేవిధంగా శ్వాసక్రియ రూపంలో వివిధ జీవక్రియలు వినియోగించుకోగా ఎంత మొత్తంలో చూపిస్తుందో మనకి ఇక్కడ ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్లో మనం చూస్తున్నాం. మరి ఈ పిరమిడ్ బయోమాస్కు సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఉండేటువంటి జీవద్రవ్యరాశి ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే వాటికి సంబంధించినటువంటి జీవుల యొక్క పరిమాణం అనేటువంటిది, వాటి యొక్క ఏది జీవద్రవ్యరాశికి సంబంధించినటువంటి పరిమాణం అనేటువంటి తగ్గిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తాం. వీటి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది. ఆ పైకి వెళ్ళిన కొద్దీ అంటే వినియోగదారులు ఆ తర్వాత ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి పిరమిడ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏది వాటికి సంబంధించి జీవద్రవ్యరాశి తగ్గడాన్ని మనం గమనిస్తాం. ఓకేనా? మరి ఈ జీవద్రవ్యరాశి ఎందుకు పైకి వెళ్ళిన కొద్దీ తగ్గుతుంది అని ఇప్పుడు మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పక్షి సాధారణంగా ఇది అప్పటి వరకు ఇది ఒక చిన్న చిన్న చేపలు కానీ పురుగులు కానీ తిన్నటువంటి పక్షి అది చనిపోయిన తర్వాత లేదా ఆ పక్షిని తీసుకున్నటువంటి ఒక తోడేలు కానీ లేదా ఒక ఇతర ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వల్చర్, రాబందు కానీ తిన్న తర్వాత ఏం చేసింది? దట్స్ నాట్ ఈటెన్ ద స్కెలిటల్ సిస్టమ్, ద ఫెదర్స్ అండ్ ఆల్సో బీక్స్. ఓకే, దాని తల, దాని హెడ్, దాని బీక్, అదేవిధంగా దాని యొక్క ఈకలు, ఫిదర్స్ అండ్ వింగ్స్ అండ్ ఆల్సో ద స్కెలిటల్ సిస్టమ్ ఇస్ నాట్ ఏబుల్ టు ఈటెన్ బై ది హయ్యర్ ఆర్డర్ ఆర్గానిజం ఆర్ హయ్యర్ కార్నివోర్స్. సాధారణంగా పైన ఉండేటువంటి జీవులు అవి తినలేవు. ఎందుకు తినలేవంటే జస్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ ఈటెన్, అవి తినవు కాబట్టి కొంత శక్తి అనేటువంటిది కింది స్థాయిలోనే, కొంత జీవద్రవ్యరాశి కింది భాగంలోనే ఉండడాన్ని మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. కాబట్టి బయోమాస్కు సంబంధించి మనం చూసినప్పుడు వివిధ పోషక స్థాయిలో లభించేటువంటి బయోమాస్, ద కంపారిటివ్ comparative biomass, availability of the biomass, each trophic level shows about the availability of the biomass shows. కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన కొద్దు మనకు పచ్చిక మైదానంలో ఉండేటువంటి ఆవరణ వ్యవస్థ చూసినప్పుడు ఇది నిటారుగా ఉంటుంది. వాటి సంఖ్య పైకి వెళ్ళిన కొద్దీ తక్కువ ఉండడాన్ని మనం ఇక్కడ జీవద్రవ్యరాశి తక్కువ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇందులో నిటారుగా మనం ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, మరి పిరమిడ్ అనేటువంటిది దీనికి సంబంధించి ఏ సమాచారం పొందుతాం అంటే ఈ జీవద్రవ్యరాశికి సంబంధించినటువంటి పిరమిడ్ మనం చూసినప్పుడు the pyramid of biomass what we are observed in the biomass, pyramid of biomass we are observed about the how the number is increased or decreased, even though the biomass, the volume of the biomass whether the increased or decreased in the from one trophic level to another trophic level or from base level to top level. Okay, we in this slide shows about the how biomass is decreased in the upward manner. కింది స్థాయి నుంచి పై స్థాయికి అయిన కొద్దు ఏ విధంగా జీవద్రవ్యరాశి తగ్గుతుందో మనం చూసాం. ఇందులో కూడా మనం చూడండి, మనము ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుపై ఆధారపడిన క్యాటర్ పిల్లర్, దానిపై ఆధారపడినటువంటి పక్షి, ఆ చిన్న పక్షిపై ఆధారపడిన పెద్ద పక్షి. మీరు ఇక్కడ చూసినట్లయితే బయోమాస్ కింది స్థాయిలో ఎక్కువ ఉంది. ద బయోమాస్, ద లెవెల్ ఆఫ్ ది బయోమాస్ ఆర్ ది అవైలబుల్ ద అమౌంట్ ఆఫ్ ది బయోమాస్ వెదర్ ద కేజీస్ ఆర్ pounds, we can observe the amount of the higher biomass is available in the base level and the lesser biomass available in the top level. మరి దీనికి సంబంధించి in biomass some of the ecological ecosystem, the biomass is the డౌన్వర్డ్ అంటే మనకు తలకిందులు అయినటువంటి మనకు పిరమిడ్ మనం ఇక్కడ చూస్తాం. అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ ఉన్నటువంటి అంటే మనకు రివర్స్ లో ఉండేటువంటి పిరమిడ్లు మనం ఇక్కడ చూస్తాం. సాధారణంగా in pond ecosystem we are observed about the
the pyramid, the biomass, the pyramid of the biomass is downwards. అంటే మనకు తిరగబడినటువంటి పిరమిడ్ మనం ఇక్కడ చూస్తాం. అదే పచ్చిక బయలులో కానీ పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలు గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ అండ్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్, ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈస్ ద స్ట్రైట్ ఆర్ అప్వర్డ్, అండ్ ది అదర్ ecosystem like pond ecosystem, the pyramid of biomass is retroward or reverse or downwards. Here the pyramid of biomass we are observed in the pond ecosystem. పాండ్ ఎకోసిస్టంలో కొలను ఆవరణ వ్యవస్థలో ఏ విధంగా ఈ పిరమిడ్ అనేటువంటిది తలకిందులుగా ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది జీవద్రవ్యరాశి పిరమిడ్లో చూసారా? జీవద్రవ్యరాశి పిరమిడ్లో చిన్న చేపల సంఖ్య అనేటువంటిది మనకేంది కొంత సర్టన్ పిరమిడ్లో ఏరియాలో తక్కువ ఉంది. దానికంటే పెద్ద చేపలు ఆ తర్వాత చాలా పెద్ద పరిమాణం ఉండేటువంటి నీలి తిమింగలాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే బరువును మనం చూసినప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ బరువు అనేటువంటిది మనం హయ్యర్ లెవెల్లో చూస్తున్నాం జీవద్రవ్యరాశికి సంబంధించి. మరి ఏ విధంగా అంచనా వేయవచ్చు వీటిని? హౌ ఎవాల్యుయేటింగ్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్స్, వీటి యొక్క సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ని ఏ విధంగా మనం చేయవచ్చు. సో ద స్టడీ ఆఫ్ దిస్ పిరమిడ్ numbers we are observed, it is a simple method of giving సాధారణంగా సులభంగా అర్థమయ్యేటువంటి విధానం ఉంటుంది. అండ్ it is a good for comparing changes to the ecosystem at different times. సాధారణంగా పర్యావరణంలో లేదా ఆవరణ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులను సులభంగా కంపేర్ చేయడానికి తోడ్పడుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ ది ecosystem in different times. వేరు కాలాల్లో ఆవరణ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులను మనం గమనించవచ్చు. What are the limitations related to this pyramid of numbers? The number of specific species may be too great to measure accurately. సాధారణంగా ఆవరణ వ్యవస్థకు సంబంధించి అక్కడ ఉండేటువంటి నిర్దిష్ట జాతుల సంఖ్య మారడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా కొలవడానికి అవకాశం లేదు, చాలా కష్టం అవుతుంది. అండ్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ జువెనైల్స్ ఆర్ ఇమ్యాచ్యూర్ ఫ్యామ్స్. సాధారణంగా జువెనైల్ అంటే శైవ దశలో ఉండేటువంటి వాటిని నంబర్లకు పరిగణలోకి తీసుకోవడానికి ఇందులో ఉండదు, కాబట్టి ఇది కూడా లిమిటేషన్గా మనం పరిగణించవచ్చు. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంక్లూడెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ సైజ్. కాబట్టి పరిమాణంతో సంబంధం లేకుండా వాటి సంఖ్యను మనం ఇందులో తీసుకోవడం అనేటువంటిది కష్టంతో కూడి ఉన్నది. మరి ఒక ప్రొడక్టివిటీని ఏ విధంగా అంచనా వేయవచ్చు? సాధారణంగా ద ఇన్వర్టెడ్ పిరమిడ్స్ in previous slide in biomass in pond ecosystem, the pyramid is in reverted or inverted pyramid we are observed. So the inverted pyramids are not involved in this the productivity of evaluating of the productivity, and also shows actual energy transfer. ఇందులో సాధారణంగా వాస్తవంగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి శక్తిని మాత్రం ఇక్కడ చూపడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ద కంపేర్డ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్ బేస్డ్ ఆన్ ది కెన్ బి కంపేర్డ్. ఇది సులభంగా వీటిని పోల్చడం అనేటువంటిది ఏది ఇక్కడ చూపడం అనేటువంటిది జరుగుతుంది. బట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ రిలేటెడ్ టు ఇవాల్యుయేటింగ్ ఆఫ్ ది పిరమిడ్? సో ద ఎనర్జీ, ద డేటా ఆఫ్ ది ఎనర్జీ is very difficult to collect the data from the energy, and also it is a zigzag and very tough. It is in very hard manner. చాలా కష్టం, డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రాబ్లమ్ అకర్స్ ఇన్ అసైనింగ్ ఏ స్పీసీస్ టు స్పెసిఫిక్ ట్రాఫిక్ లెవెల్. ఒక జాతిని నిర్దిష్ట ఉష్ణమండలాలకి ట్రాఫిక్లో పోషక స్థాయిలో కేటాయించడంలో సంఖ్య అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ది బయోమాస్, the assessment of the pyramid of biomass, and what are the advantages, and it is very overcome to problem of pyramid of number. సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ యొక్క దాన్ని అధిగమించడానికి జీవద్రవ్యరాశిని మనం పిరమిడ్లను అధ్యయనం చేయడం అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది. అండ్ ఆల్సో some of the disadvantages also there in the evaluating of the biomass pyramid. See here, only use the samples of population, so difficult to measure biomass exactly. సాధారణంగా ఒక ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని నమూనాలు మాత్రం మనం ఐడెంటిఫై చేయొచ్చు, కానీ అందరినీ చేయడం అనేటువంటి చాలా కష్టం. అండ్ ఆల్సో ది టైమ్ ఇయర్ ఇన్ఫ్లుయెన్స్ రిజల్ట్. కాలం అనేటువంటిది చాలా ప్రభావం అనేటువంటిది వేరువేరుగా కాలంలో వేరువేరుగా బయోమాస్ ఉండడాన్ని మనం ఉంటుంది, కాబట్టి వాటి యొక్క ఫలితం అనేటువంటిది అసెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, the organisms of same size do not necessarily have the same energy of content. ఒకే పరిమాణం ఉండేటువంటి జీవులు ఒకే రకమైనటువంటి శక్తిని అనడంలో కూడా మనము కరెక్ట్గా అంచనా వేయడం అనేటువంటిది కష్టంతో కూడుకున్నటువంటి పని, కాబట్టి అది అంచనా వేయడం అనేటువంటిది మనము చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. దెన్ పిరమిడ్ ఆఫ్ నంబర్స్.
సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్. శక్తి అయిపోయింది, జీవద్రవ్యరాశి అయిపోయింది. ఇక మూడోది పిరమిడ్ ఆఫ్ నంబర్ కూడా మనం చూసినప్పుడు సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ మనం చూసినప్పుడు సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్లు వివిధ ఆవరణ వ్యవస్థల్లో వివిధ రకాల మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ స్లైడ్ లో మనం చూసినట్లయితే పిరమిడ్ స్ట్రేట్ గా ఉంది, అప్రైట్ గా ఉంది, ఇన్వర్టెడ్ గా లేదు. దెన్ సీ హియర్ ఇన్ దిస్ స్లైడ్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్ వీఆర్ అబ్జర్వ్ డ్యూయల్ నేచర్, అంటే వేరువేరుగా కనబడుతుంది. సో పిరమిడ్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్లు నిటారుగా ఉంది. జీవద్రవ్యరాశి పిరమిడ్లు కూడా మనకు నిటారుగా ఉంది. అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ ఎకోసిస్టమ్, ఎనర్జీ సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్లు నిటారుగా ఉండడాన్ని గమనించవచ్చు. కానీ అక్వాటిక్ ఎకోసిస్టంలో, పాండ్ ఎకోసిస్టంలో గమనించి చూసినట్లయితే జీవద్రవ్యరాశికి సంబంధించినటువంటి పిరమిడ్లు అనేటువంటివి మనకు అది నిటారుగా ఉండడం కంటే ఎలా ఉంది, కొద్ది వరకు అది ఇన్వర్టెడ్ గా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. పచ్చిక బయలులోకి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్, గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ లో సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ నిటారుగా ఉంది. ఇట్ ఈస్ అప్రైట్ మేనర్. దెన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్, ది నంబర్ ఎకో సిస్టమ్ నంబర్ is also upright, and at the same time the number pyramid of number is also upright in pond ecosystem. But whereas in the parasitic ecosystem, పరాణజీవ ఆవరణ వ్యవస్థ ఆ డెట్రిటస్ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ఎన్ ఇన్వర్టెడ్. సో సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్లు మనం చూసినట్లయితే అన్నిట్లో నిటారుగా ఉంటుంది. బట్ ద రిమైనింగ్ ఎకోసిస్టమ్ లైక్ ది పారాసైటిక్ ఎకోసిస్టమ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్వర్టెడ్ మేనర్, అంటే ఇది తిరగబడినటువంటి ఆవరణ వ్యవస్థని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. ఇక్కడ పిరమిడ్ ఆఫ్ టెంపరేట్ ఫారెస్ట్, సాధారణంగా మనకు శీతల సమశీతోష్ణ అడవులలో లేదా మనకు అడవుల్లో చూసినప్పుడు నంబర్లో మనకు వైవిధ్యాన్ని చూడవచ్చు. బట్ బయోమాస్ అండ్ ఎనర్జీ ఈజ్ అప్రైట్. ఓకే, హియర్ ట్రీ ఆర్ హ్యూజ్ బట్ నాట్ యాజ్ numerous as many smallest forest creatures in number. See here, what kind of pyramid it is? It is a pyramid. Energy in the trophic levels are measured in kilocalories. So this is an energy pyramid. Okay, so this is about today's topic related to our ecological pyramids. సంఖ్యా సంబంధమైన పిరమిడ్లు, జీవద్రవ్యరాశి పిరమిడ్లు, శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్లు. శక్తి సంబంధమైన పిరమిడ్లు, pyramid of energy is always upright in all type of the ecosystem. But biomass ecosystem is inverted in pond ecosystem. But in number ecosystem, pyramid of number, అంటే మనకు జీవద్రవ్యరాశికి సంబంధించిన పిరమిడ్లు అన్ని రకాల ఆవరణ వ్యవస్థలో నిటారుగా ఉంటుంది. కోలన ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి అనేటువంటిది మనకు ఎలా ఉంటుందంటే, మనకు సాధారణంగా పిరమిడ్ అనేటువంటిది నిటారుగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, నిటారుగా ఉంటుంది, మనం చూడవచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్ మనం చూసినప్పుడు సంఖ్యా సంబంధమైనటువంటి శక్తి ఎప్పుడు నిటారుగా ఉంటుంది. సంఖ్యా సంబంధమైనటువంటి పిరమిడ్ కేవలం పరాణజీవ ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఎకోసిస్టమ్ ది పిరమిడ్ ఆఫ్ నంబర్ ఈస్ ఇన్ అప్రైట్ ఎక్సెప్ట్